డిసిప్లిన్ లేని డైరెక్ట్ ఇన్వెస్టర్ కంటే డిసిప్లిన్ ఉన్న రెగ్యులర్ ఇన్వెస్టర్ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తాడు. సో కాస్ట్ కాదు, బిహేవియర్ ఇక్కడ ఇంపార్టెంట్. 5 స్టార్ రేటింగ్ ఫండ్స్ అనేవి ఎప్పుడు బెస్ట్ ఫండ్స్ కాదు. ఎక్సెల్ షీట్లో చూస్తే కనుక డైరెక్ట్ ప్లాన్ని మనం క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు, కానీ రియల్ లైఫ్ అనేది ఎక్సెల్ షీట్ కాదు కదా. అడ్వైజర్కి పే చేసే 0.3% నుండి 0.5%, అది కూడా సంవత్సరానికి మీ బ్యాడ్ డిసిషన్స్ వల్ల లాస్ అయ్యే ల్యాక్స్ కంటే కూడా చాలా తక్కువ. సార్ నేను 10 సంవత్సరాలు అక్కడ ఇక్కడ స్టాక్స్లో ఫండ్స్లో రీసెర్చ్ చేస్తూ నా విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా జాబు ఎప్పుడు పోతుందో తెలియదు. నేను ఇప్పుడు చాలా స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నాకు రెగ్యులర్ ఫండ్స్ మాత్రమే కావాలి. ఇక మీద నేను నా టైం ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్ కానివ్వను అని. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ డైరెక్ట్లో ఉన్నాయా లేకపోతే రెగ్యులర్లో ఉన్నాయా, మీరు చేస్తున్నది రైటా రాంగా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి దాకా చూడండి. మీరు ఇప్పుడు అర్జెంటుగా మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఉన్న ఫండ్స్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మీకు కొన్ని లక్షల రూపాయలు సేవ్ అయ్యే విషయాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ముందుగా ఈ స్టోరీ వినండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, దివాకర్, రాము. ఇద్దరు 20 సంవత్సరాల క్రితం ఒకే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఒకే అమౌంట్, ఒకే ఫండ్, ఒకే డేటు, ఒకే విధంగా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత వారిద్దరి చేతికి ఎంత వచ్చిందో చూడండి. దివాకర్కి వచ్చింది 89,35,000 రూపాయలు, రాముకు వచ్చింది 73,28,000. ఒకే ఫండ్, ఒకే అమౌంట్, ఒకే విధంగా 20 సంవత్సరాలు అయినా దాదాపు 16 లక్షల రూపాయల తేడా. మీకు ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? ఇదేలా సాధ్యం? ఏం చేశాడు దివాకర్? రాము తప్పు చేశాడా లేక దివాకర్ లక్కీగా ఉన్నాడా? ఇప్పుడు ఒక కాలేజీ అల్యూమినిలో జరిగినటువంటి ఒక సంఘటన చూద్దాం. లంచ్ టైంలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒక చిన్న డిస్కషన్ మొదలైంది మ్యూచువల్ ఫండ్స్ గురించి. నువ్వు అడ్వైజర్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నావా? అది చాలా ఎక్స్పెన్సివ్, నీ రిటర్న్స్ తింటున్నారు అన్నాడు సురేష్. నువ్వు డైరెక్ట్ లో చేస్తున్నావా? అది వేరే రకంగా డేంజరస్ అన్నాడు సుబ్బారావు. అప్పటికప్పుడు ఇద్దరి పోర్ట్ఫోలియోస్ ఓపెన్ చేసి కంపేర్ చేశారు. ఒకరి పోర్ట్ఫోలియో 36% రిటర్న్స్, ఇంకొకరిది 29% రిటర్న్స్. అసలు ఆ తేడా ఎందుకు వచ్చింది? డైరెక్ట్ ప్లాను రియల్ విన్నర్ అయితే మరి అడ్వైజర్తో ఉన్నవాడికి ఎక్కువ ఎలా వచ్చింది? యూట్యూబ్లో చూపించే నెంబర్స్ కంటే రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా జరిగేది వేరేగా ఎలా ఉంది? మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ డైరెక్ట్లో ఉన్నాయా లేకపోతే రెగ్యులర్లో ఉన్నాయా, మీరు చేస్తున్నది రైటా రాంగా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి దాకా చూడండి. ముందుగా డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటి, వాటి మధ్య తేడాలేంటి? మొదటగా ఒక్క విషయం అర్థం చేసుకోండి. డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్ రెండు కూడా సేమ్ ఫండ్సే. సేమ్ ఫండ్ మేనేజర్, సేమ్ స్టాక్స్, సేమ్ పోర్ట్ఫోలియోస్, అన్నీ సేమ్. తేడా ఏంటంటే డైరెక్ట్ ప్లాన్ అంటే మీరు నేరుగా ఏఎంసీ వెబ్సైట్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వెబ్సైట్ కానీ లేదా వారి యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. మధ్యలో అడ్వైజర్ ఎవరు ఉండరు. ఇక రెగ్యులర్ ప్లాన్ అయితే మీరు ఒక అడ్వైజర్ కానీ, బ్యాంక్ కానీ, ఏజెంట్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. ఆ అడ్వైజర్కు ఏఎంసీ నుండి కమిషన్ వస్తుంది. ఈ కమిషన్ వల్ల రెగ్యులర్ ప్లాన్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే రమేష్ గుంటూరులో ఉంటాడు, ప్రతి నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాడు. డైరెక్ట్ ప్లాన్లో ఎక్స్పెన్స్ రేషియో 1% ఉంటే రెగ్యులర్ ప్లాన్లో 1.5% ఉంటుంది. ఆ ఎక్స్ట్రా 0.5% అడ్వైజర్ కమిషన్కి వెళ్తుంది. అంటే డైరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు చీప్, రెగ్యులర్ ఈజ్ ఈక్వల్ టు అడ్వైజ్తో వస్తుంది, కానీ కొంచెం కాస్ట్లీ. సింపుల్గా ఇది తేడా. ఇక రెండో పాయింట్ ఏంటంటే నెంబర్స్ చూస్తే డైరెక్ట్ ప్లాను విన్నర్గా కనిపిస్తుంది. పేపర్ మీద క్యాలిక్యులేషన్ చేస్తే డైరెక్ట్ ప్లాన్ విన్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. మీరు నెలకు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, 20 సంవత్సరాల పాటు చేస్తున్నారు, రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ 12% అనుకోండి. సో డైరెక్ట్ ప్లాన్లో ఎక్స్పెన్స్ రేషియో 1% ఉంటే నెట్ రిటర్న్స్ 11%. 20 సంవత్సరాల తర్వాత వచ్చేది ఎంత అంటే 88 లక్షల రూపాయలు. ఇక రెగ్యులర్ ప్లాను ఎక్స్పెన్స్ రేషియో 1.75% ఉంది, వాటికి వచ్చే నెట్ రిటర్న్ 10.25%. అంటే 20 సంవత్సరాల తర్వాత 81 లక్షలు. సో డిఫరెన్స్ ఎంత అంటే 7 లక్షల రూపాయలు. అందుకే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా డైరెక్ట్ ప్లాన్స్ రికమెండ్ చేస్తారు. ఇక్కడ మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. హైదరాబాద్లో కార్తీక్, ప్రవీణ్ ఇద్దరు పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో 10,000 రూపాయలు ఎస్ఐపి చేశారు. కార్తీక్ డైరెక్ట్ ప్లాన్లో చేశాడు, అంటే 0.63% ఎక్స్పెన్స్ రేషియో. ప్రవీణ్ ఏమో రెగ్యులర్ ప్లాన్ 1.33% ఎక్స్పెన్స్ రేషియో. 20 సంవత్సరాల తర్వాత కార్తీక్ 91,78,000 రూపాయలు వచ్చాయి, ప్రవీణ్కి 83,50,000 రూపాయలు వచ్చాయి. సో డిఫరెన్స్ ఎంత అంటే 8,27,000 రూపాయలు. ఎక్సెల్ షీట్లో చూస్తే కనుక డైరెక్ట్ ప్లాన్ని మనం క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు, కానీ రియల్ లైఫ్ అనేది ఎక్సెల్ షీట్ కాదు కదా. ఇప్పుడు మూడో పాయింట్ చూడండి. అసలు ప్రాబ్లం ఏంటంటే మన బిహేవియర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని కేర్ఫుల్గా వినండి. రీసెర్చ్ చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్లో 80% మీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ 20% మాత్రమే ఫండ్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియాలో మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే
మార్కెట్ పడ్డప్పుడు ఎస్ఐపి స్టాప్ చేస్తారు, ఫియర్ వచ్చినప్పుడు విత్డ్రా చేస్తారు, లాస్ట్ ఇయర్ బెస్ట్ పెర్ఫామ్ చేసిన ఫండ్స్లో జంప్ అవుతారు. సో దీన్నే రీసెన్సీ బయాస్ అంటారు. అదేవిధంగా గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తారు, మార్కెట్ క్రాష్ అయినప్పుడు ప్యానిక్ అవుతారు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే కోవిడ్ టైంలో సుమా అనే అమ్మాయి 2019లో ఎస్ఐపి స్టార్ట్ చేసింది. 2020లో కోవిడ్ వల్ల మార్కెట్ 35% పడిపోయింది. ఆమె భయపడి ఎస్ఐపి స్టాప్ చేసింది. అయితే ఒకవేళ కంటిన్యూ చేస్తుంటే 2023 నాటికి ఆ మనీ డబుల్ అయ్యేది. ఆమె ఎగ్జిట్ అయింది కాబట్టి ఆ ప్రాఫిట్ మిస్ అయింది. ఒక స్టడీ ప్రకారం డైరెక్ట్ ప్లాన్లో 30% ఇన్వెస్ట్మెంట్స్ ఒక సంవత్సరం లోపే విత్డ్రా చేయబడుతున్నాయి. రెగ్యులర్ ప్లాన్స్లో ఇది కేవలం 19% మాత్రమే. అడ్వైజర్గా ఉన్నప్పుడు 33% ఇన్వెస్ట్మెంట్స్ 5 సంవత్సరాల పైన స్టే అవుతున్నాయి. డైరెక్ట్ ప్లాన్లో 5 సంవత్సరాల పైన స్టే అయ్యేది కేవలం 19% మాత్రమే. సో మీరు తెలుసుకోవాల్సింది, మార్కెట్ పడ్డప్పుడు ప్యానిక్ అవ్వడం వల్ల పోయే మనీ ఎక్స్పెన్స్ రేషియో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక 4వ పాయింట్, రెగ్యులర్ ప్లాన్ అడ్వైజరు ఏం చేస్తాడు, ఇది వర్తా కాదా? ఒక మంచి అడ్వైజరు ఈ 5 ఇంపార్టెంట్ పనులు చేస్తాడు. 1, ప్యానిక్ సెల్లింగ్ నుండి ఆపుతాడు. 2, మార్కెట్ క్రాష్లో ఇన్వెస్టెడ్గా ఉంచుతాడు. 3, మీ రిస్క్ ప్రొఫైల్కి సూటబుల్ ఫండ్స్ సెలెక్ట్ చేస్తాడు. 4, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేస్తాడు. 5, చైల్డ్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ లాంటి గోల్స్కు మిమ్మల్ని అలైన్ చేస్తాడు. ఇప్పుడు ఒక కంపారిజన్ చూద్దాం. కేస్ 1 తీసుకుంటే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అడ్వైజర్ లేకుండా ఎలా ఉంటుందంటే, రవి 10,000 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మార్కెట్ పడ్డప్పుడు 2 సార్లు ఎస్ఐపి స్టాప్ చేశాడు. 18 నెలల ఇన్వెస్ట్మెంట్ మిస్ అయింది. కొంత ప్యానిక్లో విత్డ్రా చేశాడు. సో యాక్చువల్ రిటర్న్స్ 11% బదులు 8% వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత 59 లక్షల రూపాయలు అయింది. ఇక కేస్ 2 తీసుకుంటే రెగ్యులర్ ఇన్వెస్టర్, మంచి అడ్వైజర్ సహకారం ఉన్నవాడు. అడ్వైజర్ డిసిప్లైన్లో ఉంచాడు. మార్కెట్ క్రాష్లో ఎస్ఐపి కంటిన్యూ చేశాడు. ప్యానిక్ విత్డ్రావల్ లేదు. ప్రాపర్ అసెట్ అలొకేషన్ చేశాడు. ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువైనా కూడా 10.25% రిటర్న్స్ వచ్చాయి. 20 సంవత్సరాల తర్వాత 81 లక్షల రూపాయలు వచ్చాయి. సో డిఫరెన్స్ ఎంత అంటే 22 లక్షల రూపాయలు. రెగ్యులర్ ప్లాన్ అడ్వైజర్ ద్వారా 22 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వచ్చాయి డైరెక్ట్ ప్లాన్ కంటే. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంటర్నెట్లో చదివిన దానికి ఏం చెప్తామంటే, సార్ నాకు పారాసెటమాల్ ఇవ్వండి అంటాం. కానీ డాక్టర్ ఎగ్జామిన్ చేసి యాంటీబయాటిక్ రాస్తాడు. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అయినా కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం అనేది ఇస్తాడు. సో సేమ్ అడ్వైజర్ పరిస్థితి కూడా అదే అనమాట. మీరు థింక్ చేయని స్మార్ట్ ఫండ్స్ అతను సెలెక్ట్ చేస్తాడు. సో చెప్పేది ఏంటంటే, అడ్వైజర్కి పే చేసే 0.3% నుండి 0.5%, అది కూడా సంవత్సరానికి, మీ బ్యాడ్ డిసిషన్స్ వల్ల లాస్ అయ్యే ల్యాక్స్ కంటే కూడా చాలా తక్కువ. ఇప్పుడు 5వ పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఫండ్ సెలెక్షన్లో రియల్ డేంజర్ రాంగ్ ఫండ్స్ చూస్ చేసుకోవడం. చాలా మంది డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక సీరియస్ మిస్టేక్ చేస్తారు. మనీ కంట్రోల్, వాల్యూ రీసెర్చ్, ఇంకా వారి డీమ్యాట్ అకౌంట్స్లో 5 స్టార్ రేటింగ్ ఉన్నవి చూసి ఫండ్స్ సెలెక్ట్ చేస్తారు. ఇది చాలా రాంగ్ అప్రోచ్. 2035, 2039 క్రికెట్ వరల్డ్ కప్ టీం సెలెక్ట్ చేసేటప్పుడు ఈ రోజు 5 స్టార్ రేటింగ్ ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాదు కావాల్సింది. రేటింగ్స్ ప్రతి సంవత్సరం మారుతుంటాయి. సో 10 సంవత్సరాల తర్వాత పెర్ఫామ్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ముంబైలో ఒక టాప్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజరు డిఎస్పి స్మాల్ క్యాప్ ఫండ్ రికమెండ్ చేస్తాడు. మనీ కంట్రోల్లో అది 1 స్టార్ రేటింగ్ ఉంది, అయినా రికమెండ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ రేటింగ్ ఇంపార్టెంట్ కాదు. 2035లో మీరు విత్డ్రా చేసేటప్పుడు ఆ ఫండ్ స్టార్ అవుతుందా కాదా అనేది ఇంపార్టెంట్. సో రెగ్యులర్ ప్లాన్లో అడ్వైజర్ ఇచ్చే ఎక్స్ట్రా వాల్యూ ఏంటంటే, మీకు 5 స్టార్ ఉన్న ఫండ్స్ కాదు, ఫ్యూచర్లో బెస్ట్ ఇచ్చే ఫండ్స్ సెలెక్ట్ చేస్తాడు. అలాగే రాంగ్ ఫండ్స్ నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాడు. అలాగే సెక్టార్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్లో అవసరమైనప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయిస్తాడు. ఇక అతి ముఖ్యంగా ఫోమో నుండి మిమ్మల్ని కాపాడుతాడు. మరీ ముఖ్యంగా మీరు మీ గోల్ చేరుకోవడానికి మీకు అండగా ఉంటాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 5 స్టార్ రేటింగ్ ఫండ్స్ అనేవి ఎప్పుడు బెస్ట్ ఫండ్స్ కాదు. ఫండ్స్ని డీప్గా అనలైజ్ చేయగలిగిన అడ్వైజర్ వద్ద ఉండడమే మీరు చేసే స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు. ఇక 6వ పాయింట్ ఏంటంటే, ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, అది ఎలా కట్ అవుతుంది. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అదేంటంటే, మ్యూచువల్ ఫండ్స్ చివరిలో విత్డ్రా చేసేటప్పుడు ఆ 1.5% ఎక్స్పెన్స్ రేషియో కట్ చేస్తారు అని. కానీ అది తప్పు. ఎక్స్పెన్స్ రేషియో డైలీ బేసిస్లో కట్ అవుతుంది. ఒక క్యాలిక్యులేషన్ చూడండి. మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు. మరుసటి రోజు 1% గ్రోత్తో ₹1,01,000 అయింది. ఆ రోజు ఎక్స్పెన్సెస్ కట్ అవుతాయి. ఎంత? ₹1,01,000 ఇంటూ 1.5% డివైడెడ్ బై 365, అంటే ₹4.15. ఇలా రోజు కొంచెం కొంచెం కట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ మధ్యటువంటి ఎక్స్పెన్సెస్ యొక్క తేడా కనుక చూస్తే, సో డైరెక్ట్ ప్లాన్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ, ఎగ్జాంపుల్ 0.63%. రెగ్యులర్ ప్లాన్ చూస్తే ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంటుంది,
1.25 1.2% దాకా ఉండొచ్చు. ఇక డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే రెండింటి మధ్య మ్యాక్సిమం 0.3% నుండి 0.75% దాకా ఉండొచ్చు. ఇండెక్స్ ఫండ్స్లో అయితే ఈ తేడా ఇంకా తక్కువ, 0.2% నుండి 0.3% మాత్రమే. సో సెబీ రెగ్యులేషన్స్ వల్ల ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియోస్ చాలా తగ్గిపోయాయి. 10 years కంటే ముందు 2.5% వరకు ఉండేది, ఇప్పుడు 1% లోపే ఉంటున్నాయి. ఎక్స్పెన్స్ రేషియోలో తేడా అనేది ఇప్పుడు హిస్టారికల్ గా తక్కువగా ఉంది. ఆ డిఫరెన్స్ కంటే ఇప్పుడు అడ్వైజర్ ఇచ్చే వాల్యూ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక 7వ పాయింట్ ఏంటంటే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీరు లంచ్ చేస్తున్నారు అనుకోండి, రైస్, సాంబారు, డ్రై కర్రీ, కర్డ్, అప్పడం అన్ని కలిపి తింటారు బ్యాలెన్స్డ్ డైట్ కోసం. కానీ ఒక్క ఐటమ్ మాత్రమే ప్లేట్ నిండా వేసుకుంటే ఎలా ఉంటుంది? ఇదే పరిస్థితి మీకు పోర్ట్ఫోలియో కూడా వర్తిస్తుంది. స్మాల్ క్యాప్ తీసుకున్నారు అనుకోండి, అందులో హై రిస్క్ ఉంటుంది కానీ హై రిటర్న్స్ ఉంటాయి. మిడ్ క్యాప్ అనుకోండి, మీడియం రిస్క్ ఉంటుంది. లార్జ్ క్యాప్ అనుకోండి, స్టేబుల్ గా ఉంటాయి, లోయర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ అయితే మిక్సింగ్ ఉంటుంది. సో స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేశారు, అది 3x అయింది, హ్యాపీ. కానీ అదే స్మాల్ క్యాప్ తర్వాత 40 to 50% పడిపోయింది. అప్పుడు ఏంటి పరిస్థితి? సో రీబ్యాలెన్సింగ్ అంటే స్మాల్ క్యాప్ బాగా పెర్ఫామ్ చేసినప్పుడు కొంచెం సేల్ చేసి సేఫ్ ఇన్స్ట్రుమెంట్లో పెట్టడం, మార్కెట్ పడ్డప్పుడు మళ్ళీ స్మాల్ క్యాప్స్లో కొనడం. ఈ రోజుల్లో 100కు 90 మంది డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు ఎక్కువగా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లో పెడుతున్నారు. ఇవి సాధారణంగా 10కి 8 సార్లు నెగిటివ్లో ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వీరు ఫండ్స్ మారుస్తూ ఉంటారు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత వీరి మీద నమ్మకం అవుతుంది, అలాగే మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా నమ్మకం అవుతుంది. 10 సంవత్సరాలు డైరెక్ట్ ప్లాన్స్, డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఐటీ ఎంప్లాయ్ నాతో ఒక మాట అన్నాడు. అది చాలా మందికి కళ్ళు తెరిపించే సత్యం. సార్, నేను 10 సంవత్సరాలు అక్కడ ఇక్కడ స్టాక్స్లో, ఫండ్స్లో రీసెర్చ్ చేస్తూ నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నా జాబు ఎప్పుడు పోతుందో తెలియదు. నేను ఇప్పుడు చాలా స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు రెగ్యులర్ ఫండ్స్ మాత్రమే కావాలి, ఇక మీద నేను నా టైం ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్ కానివ్వను అని. సో ఇక విషయంలోకి వస్తే రీబ్యాలెన్సింగ్ అనేది మీ అడ్వైజర్ చేసే ఒక సైలెంట్ వర్క్. డైరెక్ట్ ప్లాన్ లో అయితే అది మీరే చేసుకోవాలి, కానీ చాలా మంది తప్పుగా చేస్తుంటారు. ఇక 8వ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ ప్లాన్ మరి ఎవరికి సూటబుల్, రెగ్యులర్ ప్లాన్ ఎవరికి సూటబుల్. హానెస్ట్గా మీరే జడ్జి చేసుకోండి. డైరెక్ట్ ప్లాన్ ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే మీకు స్టాక్ మార్కెట్ బాగా అర్థమవుతుంది, మీకు మార్కెట్ సైకిల్స్ గురించి నాలెడ్జ్ ఉంది, మార్కెట్ 40% క్రాష్ అయినా కూడా మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండగలరు, మీకై మీరు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసుకోగలరు, మీ వద్ద రీసెర్చ్కి టైం ఉంది, మీకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. మరి రెగ్యులర్ ప్లాన్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే మీకు ఎక్స్పెన్స్ రేషియో ఇస్తున్నప్పుడు దానికి వాల్యూ ఎడిషన్ ఎంత వస్తుందో మీకు బాగా తెలుసు. ఉదాహరణకు 0.3 to 0.5% నేను ఇస్తే నాకు 2 to 5% ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయా, రావా? నెక్స్ట్ ఏంటి, మీది బిజీ లైఫ్, అంటే మీది ఐటీ జాబ్ కానీ బిజినెస్ కానీ ఉండవచ్చు. సో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం లేదు. ఇంకోటి, మీకు మార్కెట్ అప్స్ డౌన్స్ అర్థం కావు, లేదు మీరు ప్యానిక్ అవుతారు న్యూస్ చూసినప్పుడు, లేదంటే మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ అయి ఉంటే, ఇంకా లేదంటే మీకు గోల్ బేస్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు. సో ఈ సందర్భంగా యాంఫీ ఇచ్చిన ఒక డేటా ఏంటంటే మార్చి 2025 డేటా ప్రకారం డైరెక్ట్ ప్లాన్లో 5 సంవత్సరాల పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కేవలం 19%, రెగ్యులర్ ప్లాన్లో 5 సంవత్సరాల పైన ఇన్వెస్ట్ చేసి అలాగే ఉన్న వాళ్ళు 33%. ఇది చాలా ముఖ్యమైన తేడా అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక వార్నింగ్ ఏంటంటే రెగ్యులర్ ప్లాన్ అంటే ఏ బ్యాంక్లోనైనా తీసుకోవడం కాదు. బ్యాంక్ ఎంప్లాయీకి కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు వారి మేనేజ్మెంట్ కోసం, వారి టార్గెట్స్ కోసం మీకు ఫండ్స్ అంటగడతారు. ఈ ఒక్క నెలలోనే మేము దాదాపు 4 కోట్ల రెగ్యులర్ ఫండ్స్ బ్యాంకుల నుండి ట్రాన్స్ఫర్ చేయించి మేము మేనేజ్ చేస్తున్నాం. మీరు కూడా ఒకవేళ బ్యాంకుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే వాటిని రివ్యూ చేయడం కోసం మాకు వాట్సాప్ చేయండి. ఇక్కడ మొత్తానికి చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ లేని డైరెక్ట్ ఇన్వెస్టర్ కంటే డిసిప్లిన్ ఉన్న రెగ్యులర్ ఇన్వెస్టర్ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తాడు. సో కాస్ట్ కాదు, బిహేవియర్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఫైనల్గా 9th పాయింట్ ఏంటంటే మీరేం చేయాలి, మీరు ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్కి హానెస్ట్గా ఆన్సర్ చేయండి. 1, మార్కెట్ 40% పడిపోతే మీరు ప్యానిక్ అవుతారా? 2, మార్కెట్ బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా ఎస్ఐపిని మీరు కంటిన్యూ చేయగలరా? 3వ పాయింట్, అసెట్ అలొకేషన్, ఫండ్ రీబ్యాలెన్సింగ్ మీకు మీరే చేసుకోగలరా? ఈ 3టికి నో అయితే మీరు రెగ్యులర్ ప్లాన్ తీసుకోండి మంచి అడ్వైజర్ సహకారంతో. సో మీకు 0.3 to 0.5% ఎక్స్ట్రా కాస్ట్ అనేది మీకు ఇన్సూరెన్స్ లాంటిది. ఎందుకు? మీ బ్యాడ్ డిసిషన్స్ నుంచి మిమ్మల్ని కాపాడడానికి. లేదు ఈ 3టికి ఎస్ అయితే సో డైరెక్ట్ ప్లాన్స్ మీరు ప్లీజ్ గో హెడ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ చూద్దాం. అదేంటంటే 5 సంవత్సరాల్లో 1250 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. సో మొత్తం రిటర్న్స్లో 15% రావడానికి కేవలం టాప్ 10 ట్రేడింగ్ డేస్ కంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఆ 10 డేస్ ఎప్పుడు వస్తాయో మీకు తెలియదు. సో మార్కెట్లో ఎక్కువ కాలం ఉంటేనే ఆ రిటర్న్స్ క్యాప్చర్ చేయగలుగుతాం. అడ్వైజరు మిమ్మల్ని ఆ 10 రోజులు మార్కెట్లో ఉంచుతాడు.
గుర్తుపెట్టుకోండి. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ బెటర్ దెన్ టైమింగ్ ద మార్కెట్. డిసిప్లిన్ ఈజ్ బెటర్ దెన్ కాస్ట్ సేవింగ్స్. లాంగ్ టర్మ్ స్టే ఈజ్ బెటర్ దెన్ షార్ట్ టర్మ్ ఎగ్జిట్. రైట్ ఫండ్ ప్లస్ రైట్ బిహేవియర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వెల్త్. చివరి మాట ఏంటంటే డిసిప్లైన్డ్ రెగ్యులర్ ఇన్వెస్టర్ అన్డిసిప్లైన్డ్ డైరెక్ట్ ఇన్వెస్టర్ని బీట్ చేస్తాడు. కాస్ట్ కాదు, బిహేవియర్ అనేది రియల్ వెల్త్ క్రియేటర్. మీకు పేషెన్స్, నాలెడ్జ్, డిసిప్లిన్ ఉంటే డైరెక్ట్ ప్లాన్ పర్ఫెక్ట్. లేకపోతే ఒక మంచి సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ దగ్గర రెగ్యులర్ ప్లాన్ మీ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేసుకునే బెస్ట్ వే అని చెప్పవచ్చు.